ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కొంతకాలంగా అజ్ఞాతంలో వీరిద్దరూ సిట్ విచారణకు రావడంతో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ సిట్ విచారణకు రావడంతో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి గత కొద్ది రోజులుగా విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక వ్యక్తి అయితే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు వీళ్ళు సిట్ విచారణకు రావడం జరుగుతోంది. సో అసలు అక్కడ ఏ విధంగా ఉంది పొజిషన్? ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇంతకాలం విచారణకు హాజరు కాని ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్లు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఏదైతే ఈ కేసుకు సంబంధం ఉందని చెప్పేసి ఇప్పటికే సిట్ వీళ్ళ మీద కేసు నమోదు చేసింది. విచారణ కోసం కూడా చాలాసార్లు ప్రయత్నించింది. అయితే వీళ్ళు ఇన్ని రోజులు కూడా ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎబ్స్కాండింగ్ లో ఉండి సుప్రీంకోర్టు బెయిల్ కోసం చాలాసార్లు ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో తాము ఏమీ చేయలేమని చెప్పేసి స్పష్టం చేయడంతో పాటుగా అరెస్టు కూడా ఆపలేమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా అరెస్టు తప్పదన్న ఒకే ఒక రీజన్ తోనే ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్లు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఏపీ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ అక్కడ కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు విచారణలో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ విధి విధానం ఏదైతే లిక్కర్ పాలసీ ఎవరు రూపొందించారు, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా లిక్కర్ కు సంబంధించి ఏదైతే డబ్బు విదేశాలకు వెళ్లి మళ్ళీ తిరిగి దేశానికి చేరుకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇందులో ఎంతవరకు వాస్తవము, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉందనేది ప్రధానంగా వీళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డిని విచారించడం జరిగింది, మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని కూడా విచారిస్తున్నారు. బహుశా సిట్ విషయంలో ఈరోజు ఏమేమి ప్రశ్నలు వేశారో ప్రశ్నలకు సంబంధించి ఏం సమాధానాలు వచ్చాయో కూడా చూడాలి. ఈ సమాధానం బట్టి ఇంకెవరికైనా నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చుట్టే ఈ కేసును కావాలని తీసుకొచ్చి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి స్వయంగా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఈ తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.